హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ హెచ్ఎఫ్ డీలక్స్ బండి అయితే మా అబ్బాయి కోసం తీసుకోవడం జరిగింది. దీనికోసం అనేసి మనం ఇంచుమించు 4 షోరూములు తిరిగాము. రాజమండ్రి, మండపేట, పెద్దాపురం, అలాగే చివరిగా రాయవరం వెళ్ళాము. ఆ రాయవరంలో సెట్ అయింది ఈ బండి. అక్కడ రేటు, మనకు నచ్చిన కలరు అన్నీ అక్కడ దొరికినాయి కాబట్టి అక్కడ తీసుకోవడం జరిగింది. రాజమండ్రిలోనే తీసుకోవాలి అసలు, కాకపోతే మన పాత గ్లామర్ బండి ఇచ్చేసి ఇది తీసుకోవాలన్న ఆలోచనతో అక్కడికి వెళ్ళాం. ఆ బండికి నాకు నచ్చిన రేటు కట్టకపోవడం వల్ల ఇంక మొత్తానికి బండి కూడా కొనకూడదని పిచ్చి వచ్చేసాను బయటికి. మనం బడదో సైఫై కొన్నప్పుడు దీనికి ఎలాగైతే 4-5 షోరూములు తిరిగి సెలెక్ట్ చేసుకున్నామో, అలాగే దానికోసం కూడా 4-5 షోరూములు తిరిగి సెలెక్ట్ చేసుకుని ఉంటే కనుక కొంచెం బాగుందును. మనం కొంచెం వెళ్ళాము, సెలెక్ట్ చేసుకున్నాం, బండి కలర్ సెలెక్ట్ చేసుకున్నాం, బండి తెచ్చేసాం అంతే. ఇంక ఎవరిని అడగలేదు, ఎవరిని సంప్రదించలేదు, తెలిసిన వాళ్ళు కూడా వివరం అడగలేదు. కాబట్టి దానివల్ల మనం కొంచెం ఇప్పుడు బాధపడిపోయాక ఏముంది. సరే, జరిగింది అదే జరిగింది. దీనికోసమే ఈసారి మనం ఏ బండి తీసుకున్నా 4-5 షోరూములు తిరిగి తీసుకోవడమే మంచిది. మీరు కూడా బండ్లు తీసుకునేటప్పుడు 4-5 షోరూములు సంప్రదించండి. ఎక్కడ తక్కువ వస్తే అక్కడ తీసుకోండి, తప్పులేదు. మనకి ఎక్కడే కొనాలని రూల్ ఏం లేదు, మనం ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఓకేనా? దీని రిజిస్ట్రేషన్లు అయ్యేసరికి దగ్గరగా ఒక 10 రోజులు పట్టచ్చు. మనకి దీని నెంబర్ బోర్డులు, పంచింగ్ నెంబర్ బోర్డులు రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఓ నెల రోజులు, నెల 15 రోజులు అలా పట్టచ్చు. అందాక టీఆర్ నెంబర్తో తిరిగేచ్చు, పర్వాలేదు, ఇబ్బంది లేదు. ప్రస్తుతానికి దీని రికార్డ్ రావడానికి ఇంచుమించు ఒక 6 రోజులు పట్టిద్ది. ఓకేనా? ఒక ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే బళ్ళు కొనుక్కునేటప్పుడు 4-5 షోరూములు తిరిగి నచ్చిన చోట నచ్చిన కలర్ దొరికేంత వరకు వెయిట్ చేసి నచ్చినప్పుడు కొనుక్కోండి. మనం ఎప్పుడు తెచ్చుకుంటే అప్పుడే మనకు మంచి జరుగుతుంది. అంతేగాని మనకు నచ్చింది దొరికితేనే కదా మనకు మనశ్శాంతిగా ఉంటుంది, మనసుకు ఆనందంగా ఉంటుంది. ఏది పడితే అది కొనుక్కొని ఏది అక్కడ ఉన్నదే వాళ్ళ అమ్ముకునే వాళ్ళు ఏంటి డబ్బు చెప్తారు, ఈ కలర్ బాగుంటుందండి, అది బాగుంటుంది. నీకు నచ్చిన కలర్ నువ్వు కొనుక్కో, నీకు నచ్చింది బండి నువ్వు కొనుక్కో, బాగుంటుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరైతే కొత్త బండి తీసుకున్నాం. ఈరోజు పూజ చేయించుకుని వచ్చాము. ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మకు చూపించడానికి బండి తీసుకెళ్తున్నాం అబ్బాయి. ఓం ద్రవిణోదా ద్రవిణసస్తురస్య ద్రవిణోదాసనరస్య ప్రియం సత్ ద్రవిణోదా వీరవతి మిషన్నో ద్రవిణోదా రాసతే దీర్ఘమాయుః. ఓం సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితాధరాత్తాత్. హాయ్ అండి అందరికీ. మనమైతే ఇప్పుడు రాయవరంలో ఉన్నటువంటి శ్రీనివాస ఆటోమొబైల్స్ హీరో షోరూమ్కి వచ్చామన్నమాట. ఇక్కడ మనం హెచ్ఎఫ్ డీలక్స్ బండి కొనడానికి పర్చేజ్ చేద్దామని ఇక్కడ దాకా వచ్చాము. ఇదైతే పూర్తిగా మా అబ్బాయి కష్టంతో వాడు దాచుకున్న డబ్బులతో కొనుక్కోవడం జరుగుతుంది. వాడు సొంతంగా సంపాదించుకున్న డబ్బులతోటే వాడు బండి కొనుక్కుంటున్నాడు. పెద్దోడైపోయాడు. అదనమాట. ఇప్పుడైతే మనం ఈ బండి చూడటం కోసం హెచ్ఎఫ్ డీలక్స్ కోసం రాజమండ్రి వెళ్ళాము నిన్న. రాజమండ్రిలో మన బండి ఎక్స్చేంజ్ ఇచ్చి బండి తీసుకుందామని వెళ్ళాం. మన బండికి, అదే మన పాత బండికి గ్లామర్కి కట్టిన రేటు నాకు నచ్చక ఇంకా బండి కొనాలని అనిపించలేదు, వచ్చేసాను అక్కడి నుంచి. ఈరోజు అయితే మండపేట వెళ్ళాము. మండపేటలో మనం హీరో షోరూమ్ లేదు, అలాగని చెప్పేసి బజాజ్ 110 సిటీ X100 సిటీ 110 సిటీ ఎక్స్ సిరీస్లో ఆ బండి చూద్దామని వెళ్ళాము. అది నాకు అక్కడ ఆ బండి లేదు. అక్కడి నుంచి పెద్దాపురం వెళ్ళిపోతే పెద్దాపురంలో చూద్దాం అన్నట్టుగా, పెద్దాపురం కానీ కాకినాడ కానీ సామర్లకోట కానీ ఎక్కడన్నా చూద్దాం అన్నట్టుగా పెద్దాపురం వెళ్ళే దారిలో రామవరంలో వెళ్తూ ఈ బండి చూసేసి వెళ్ళాము. ఇక్కడ చెప్పిన రేటు మాకు కంఫర్ట్గా అనిపించింది, రేటు కూడా మాకు నచ్చి ఇక్కడ మళ్ళీ వెనక్కి వస్తానని చెప్పేసి ఇంతో మాట ఇచ్చేసి వెళ్ళాను. తీరా పెద్దాపురం వెళ్ళిన తర్వాత మనకి అక్కడ మనం అనుకున్నటువంటి బజాజ్లో మనం అనుకున్నటువంటి 110cc సిటీ X100 దాని పేరు సరిగ్గా రావట్లేదు, సిటీ, అది దాని లుక్, అది 110, దాని లుక్ అది చాలా బాగుంది, రగ్గడ్గా ఉంది లుక్. కాకపోతే టెస్ట్ డ్రైవ్ చేసి చూసాను బండి, దాని సౌండ్ అయితే నాకు నచ్చలేదు. అందుకోసం నాకు ఆ బండి తీసుకోవాలని అనిపించలేదు. అయితే ఫస్ట్ నుంచి కూడా నేను ఫస్ట్ స్ప్లెండర్ ప్లస్ తొక్కాను, హీరో హోండాది. తర్వాత హెచ్ఎఫ్ డీలక్స్ తొక్కాను, అది హీరో హోండానే. అప్పటికి ఇంకా షోరూమ్లు విడిపోలేదు. తర్వాత నేను గ్లామర్ కొనుక్కున్నాను, ఇది మాత్రం హీరో. ఇది కొనేప్పుడే ఛానల్ అవుతుంది, 2014 మోడల్ ఇది బండి. అయితే ఇప్పుడు మళ్ళీ ఇది ఎఫ్ఆర్ బండి, ఇది తీసుకోవడం జరుగుతుంది. హెచ్ఎఫ్
డీలక్సే తీసుకున్నాను మళ్ళీని. ఇది మా అబ్బాయి కోసం ఆ డబ్బులతోటే. కానీ నాకు ఆ హీరో మీద మోసిపోక మళ్ళీ ఈ బండికి వెళ్ళడం జరిగింది. ఆ బండి బజాజ్లో బండి చూశాను కానీ నాకు నచ్చలేదు. మా బాబు కూడా ఆర్పటానికి పోయే మనిషి కాదు, మళ్ళీ వచ్చి బండి తీసుకుందాం అని అనేసి ఈ బండి తీసుకున్నాడు. లేకపోతే ఆడి వయసు కూరవాళ్ళందరూ మంచి మంచి బళ్ళు దొక్కుతుంటే ఈ బండి సెలెక్ట్ చేసుకున్నాడు. ఓకే, ఏదేమైనా ఖర్చుకి కొంచెం వెనక్కి తగ్గుతాడు మా వాడు. ఆ విషయంలో అయితే బాగా ఆయన మెచ్చుకోవాలి. నిజానికండి మనం 4 షోరూములు తిరిగాం కాబట్టి వీటి రేటు ఎంత ఏంటి, బండి ఎక్కడ మనకి తక్కువ రేటుకి వస్తుంది అనేటువంటిది మనకు వివరం తెలిసింది. ఇదే రకంగా మనం ఐఫై కొన్నప్పుడు, బడదస్త్ ఐఫై కొన్నప్పుడు కూడా తిరిగి ఉంటే కనుక మనం కొంచెం సేవ్ అవుతుందేమో. అప్పట్లో మనకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి మనం బండి కొనేటప్పుడు కొంచెం ఎక్కువ రేటు పెట్టుకునేవలసి వచ్చింది. ఆ తర్వాత జిఎస్టీ తగ్గి ఇవన్నీ తగ్గితలోడికి మనకి ఎంత బాధ అనిపించిందండి, అంత బాధ. ఇప్పుడు ఏం కాదన్నా, ఒక 5,000 తగ్గినట్టే కదా, 10,000 తగ్గినట్టే కదా. మరి ఇప్పుడు ఈ బండి కోసం మనం 4 చోట్ల తిరిగాం. 4 చోట్ల తిరిగి 4 చోట్ల మనం మంచి రేటుకి ఎక్కడ వస్తుందో అక్కడ చూసుకుని అక్కడ కొనుక్కు తెచ్చుకోవడం జరిగింది. ఇది మనకు మేలు కదా. అయితే ఇంతవరకు ఈ మధ్యకాలంలో ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇస్తే నేను కూడా కొంచెం ఒక స్టెప్ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నేను సొంతంగా ఎడిటింగ్ చేయడం నేర్చుకున్నాను, కొంచెంగా చేసుకుంటున్నాను. ఇంకా బాగా గ్రోత్ రావాలంటే మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి బాగా చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.